అందరికీ నమస్కారము. ఈరోజు శుక్రవారం ఉదయం చేసినది మీ ముందుకు తెస్తున్నాను. అందరూ చూడండి. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకా కొన్ని రోజులు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. ఈరోజు శుక్రవారం కదా, అన్నపూర్ణేశ్వరికి అమ్మవారికి ఇంకో ఇలా ప్రతి మంగళవారాల్లో ఇలా దీపం పెట్టుకుంటాను. పొయ్యి దగ్గర కానీ స్టవ్ దగ్గర కానీ అలా పుష్పం పెట్టుకుంటాను. పుష్పము పొయ్యికి పుష్పం అయితే అన్నపూర్ణేశ్వరికి పొయ్యి దగ్గర ప్రతిరోజు పెడతా. దీపారాధన మటుకు మంగళవారాల్లో అన్నపూర్ణేశ్వరికి చేసుకుంటాను. ఇంకా దేవుని ఇంట్లో కానీ దీపారాధన అయిపోయింది. అది చూపించే కొంచెం మిస్ అయింది. దేవుని ఇంటి దగ్గర ఇంకా తులసికోట దగ్గర అమ్మవారికి బృందావనం బాగా పసుపు పట్టించి 3 చెట్లకు కొంచెం ఈ 2 ఉసిరి బిల్వపత్రి చెట్టుకు చిన్నగా బొట్టు పెట్టేకైతుంది. అక్కడ చిన్నగా పెట్టుకుంటా. గడపకంతా బాగా పసుపు పట్టించి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెడతాను. కుబేర ముగ్గులు ఈ పక్క ఆ పక్క వేసుకున్నా. నేను ఎవ్వరు తొక్కరు మా ఇంటి దగ్గర. కుబేర ముగ్గులు తొక్కే చోట అస్సలు వేయకూడదు. మళ్ళీ మనం క్లీన్ చేసేటప్పుడు కానీ క్లాత్తోనే క్లీన్ చేసుకోవాలి కుబేర ముగ్గు ఎప్పుడు. అందువల్ల తొక్కే చోట అసలు వేయకూడదు అంటారు. దేవుని దగ్గర తులసికోట దగ్గర వేసుకోవాలి. ఇట్లా ప్రతి మంగళవారాల్లో ఉర్లి క్లీన్ చేసేసి దేవుని ఇంట్లో ఒకటి ఉంది కదా, ఇట్లా హాల్లో ఒకటి ఉంది, దాంట్లో బాగా కొంచెం మంచి నీళ్ళు పోసేసి ఇంకా పసుపు కొంచెం ఉరికే లైట్గా కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెము కర్పూరం బిల్ల ఉంటుంది, అది కొంచెం వేసేసి పెట్టేస్తాను. ఇక్కడ సరస్వతి అమ్మవారు ఉన్నారు. అది నా చిన్నప్పుడు సరస్వతి అమ్మవారు మా అమ్మ నాకు ఇచ్చింది. నేను అలాగే పెట్టుకున్నాను. మళ్ళీ అంతలో నా పూజ విధానం అంతా అయిపోయాక కలవపూలు ఆంటీ ఆంటీకి ఫీవర్ వస్తుందంట. అంకుల్ వచ్చినాడు. అంకుల్ వస్తే కలవపూలు తెలియదు కదా, కొన్ని ఇండ్లు తెలుస్తాయి, కొన్ని ఇండ్లు తెలియదు. అంకుల్ పోతా అంటే పిలిచిన. మళ్ళీ అట్లా ప్రతి మంగళవారాల్లో కలవపూలు ఇడిగే అన్నాళ్ళు తెస్తారు వాళ్ళు. ఎన్ని రోజులు చెరువులో దొరికితే అన్ని రోజులు తెస్తారు. మళ్ళీ ఇక్కడ ముగ్గు వేసుకున్నాను. అంతా క్లీన్ చేసుకొని ఇసుక ఇంకా తీయలేదు. అంత ఇసుక అంతా అనేసేసి అంతా వాటర్ పెట్టి కడిగేసేసినాను. అంతా ఇట్లా 3 చోట్ల ముగ్గులు వేసుకో. ఇక్కడ వచ్చేసి దీపము, కమలం, ఇట్లా దీపము అట్లా వేసుకున్నాను. ఇంకా అటు సైడు ముగ్గు 3 సైడ్లు ముగ్గు వేసేసుకొని అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకున్నాను. అందుకో ఈరోజు చూడు, శివుని పైన అమ్మవారి అలంకరణ చేసినారు. స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నాడో చూడండి శివయ్య. తర్వాత మనం ఒక మార్కెట్కి పోయి వచ్చినారు మా వారు. మార్కెట్ నుంచి మెంతాకు, మళ్ళీ పాలకూర, కొత్తిమీర, బంతిపూలు కానీ 1 కిలో తెచ్చినాడు. ఇంకా పండగ వస్తుంది కదా, గడపలకు కుట్టేసుకుంటుందేమో అని తెచ్చినాడు. నేను ఇంకా రేపు మర్నాడు తేకూడదా అంటే ఏమో తెచ్చేసినాలే మార్కెట్కి పోయింటే అని. అందులోనే మా అవ్వ కలవపూల తామర పువ్వు, ఇది తామర పువ్వు వాళ్ళు వచ్చింటే కలవపూలు తీసుకోవాలి. మా అవ్వ తామర పువ్వు వచ్చింటే బాగుంది అనేసి తీసుకుంది. 3 తీసుకుంటే నాకు 1 ఇచ్చిపోయా. అది మనము తామర ఒత్తి పెట్టుకోండి, లక్ష్మీ కటాక్షము శుక్రవారం పూట మంచిది అంటారు కదా, అది ఎలా పెట్టుకోవాలో నేను కానీ ఈరోజు శుక్రవారం కదా ఈవినింగ్ పెడదాం, పొద్దున్నే అయిపోయింది అనేసి గోల అట్లా తుంచినామనుకో కాడ, అలా లోపల తీగలాగా వస్తుంది, అది నారలాగా వస్తుంది. మనము దాన్ని నిదానంగా అంతా ఒక చోటుకి తెచ్చుకొని ఇట్లా తీగలాగా ఉంటుంది కదా, మనం దీపారాధన చేస్తామే, ఒత్తి దాని మధ్యలో పెట్టేసి దాన్ని బాగా నలిపేసేసి ఇంకా నెయ్యో నూనె ఇవేది వీలైతే అది వేసుకొని పెట్టుకుంటే అదే తామర ఒత్తి అంటారు. నాకు తెలిసిండేది, నేను ఎప్పుడన్నా నాకు దొరికిన పొద్దు నేను అలాగే పెట్టుకుంటాను. కలవ పూలతోనూ పెట్టుకుంటాను, తామర పూలతోనూ పెట్టుకుంటాను. ఇది తామర పువ్వు అంటారు నేను చూపించింది. కలవ పువ్వు అంటే అప్పుడు అంకుల్ తెచ్చినాయి. అది
మా వారు గురువారం నైట్ ఇద్దరము వాకింగ్ పోయింటే మా వారు కొంచెం ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుతాండే, సరేలే వస్తాలే అనేసి నేను ముందుకు పోతా అంటే మాట్లాడేసి నన్ను కొంచెం వీడియో కానీ తీసినాడు. ఇది గురువారం నైటు 9:30 అట్లా అవుతుంది. ఆ టైంలో వెళ్తాము. ఒక 1/2 అవర్ అట్లా చిన్న మాట్లాడుకుంటా నడుచుకుంటా పోయి ఇంటికి వచ్చేసి ఇంకా దీనికి వాయిస్ కానీ ఇచ్చేసుకుంటాను. వీడియో తీసింటా కదా, ఆ టైంలో వాయిస్ ఇచ్చేసుకుంటే పొద్దున్నే నాకు బాగుంటుందని. లేకుంటే మాది రోడ్డుకు ఇండ్లు ఉంది, వాయిస్ ఎక్కువ వస్తుంది. వల్ల మనము కరేపాకు పొడి చేసుకున్నాము. దాంట్లోకి వచ్చి శనక్కాయ ఇత్తనాలు, మళ్ళీ శనగిత్తనాలు అంటారు, శనక్కాయ ఇత్తనాలు అంటారు, పల్లీలు అంటారు. మేమేమో శనగిత్తనాలు అంటాం మా సైడు. దాంట్లోకి ఉద్దిపప్పు, శనగపప్పు, ధనియాలు, మరి వచ్చేసి జీలకర్ర, మెంతి, మిరియాలు అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా నిదానంగా వేపుకున్నామనుకో బాగా స్మెల్ వస్తాయి. కరివేపాకు గురించి మనం కొన్ని నాకు తెలిసిండేటి చెప్పినా కదా. ఇప్పుడు పిల్లలకు చాలా మంచిది. ఇట్లాంటివి పెడితే దోశలోకి పొంగనాలు అవన్నీ వేస్తాం చూడండి మనము. పొంగనాలు వేసినప్పుడు, దోశలు వేసినప్పుడు, ఇంకా కొంతమంది అయితే పిల్లలు రైస్ లేక కానీ కొంచెం నెయ్యి వేసిస్తే తింటారు. అలా అయినా పెట్టచ్చు. ఎట్లో ఒకట్లా వాళ్ళ కడుపులోకి చేర్చేది. వాళ్ళ మళ్ళీ ఇంకొంచెం పెద్ద అయితే పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోతారు. ఇట్లాంటివన్నీ ఇంట్లో ఉన్నప్పుడు మనం పెడితే మంచిదని నా ఉద్దేశము. మేమైతే దోశలోకి దోశ వేస్తాం కదా, దోశ పైన ఈ పొల్లు ఏమన్నా ఉంటేనా పొల్లుగానే వేస్తాను. మళ్ళీ మనం చింతపండుగానే వేసుకోవాలి. ఇదిగో ఆ చింతపండు అంతా దాంట్లతో పాటు ఈ చింతపండు కానీ ఈ అన్నీ బాగా డ్రై రోస్ట్ కావాల. బాగా నిదానంగా కొబ్బరి నిదానంగా వేయించుకోవాల. ఇంకా వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కానీ మొత్తం అన్నీ వేయించుకొని ఉప్పు వేసుకొని, నేను అది రాళ్ళుప్పు గురించి చెప్తే చూడండి, రాక్ సాల్ట్ గురించి. అది వేరే వాళ్ళని కనుక్కుంటే బీపీ షుగర్ ఉంటుంది, డాక్టర్ సూచించిన వాళ్ళు ఒక్కటే అది వేసుకోవాలంట. మామూలు వాళ్ళు రాళ్ళుప్పే వేసుకోవాలా అని చెప్పిరి. అందుకు ఇంకా దాని గురించి ఎందుకులే అని ఇంకా జీలకర్ర, ఇది వచ్చేసి మిరియాలు. నేను మిరియాలు మెంతి పొడి నా దగ్గర ఉంటుందన్నా కదా, ఈరోజు వద్దు మీకు చూపిద్దామని మిరియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతి, ఉద్దిపప్పు, శనగపప్పు, శనక్కాయ ఇత్తనాలు, మళ్ళీ చింతపండు, బెల్లము అన్నీ వేసుకోవాలి. ఇది రాళ్ళుప్పు అన్నీ వేసుకోవాలి. బాగా వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. దోశల పైన వేసుకుంటేనే పిల్లలు ఏదో బాగున్నాయి దోశలని బాగా తింటారు. పొంగనాలకి వేసుకోవచ్చు. మేము కొంచెం టమోటా రసం పెట్టేసుకొని ఇది ఈ కరివేపాకు పొడి ఈరోజు ఇవే మేము కరివేపాకు పొడి ఏమో 2-3 రోజులు ఉంటుంది. ఇట్లా పెట్టేసుకున్నాం, బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు జుట్టు రాలిపోతుందని ఎక్కువ సమస్య కదా మనకు అది. దానివల్లగా ఇట్లా అయితేనే అంత కడుపులోకి పోతుందని బాగా కరివేపాకు ఎక్కువ వేసి చేస్తాను. అందుకు అట్లా అంత కరివేపాకు వేసేస్తాను. ఒక 3 రోజులు ఉంటుంది. ఈరోజు ఓన్లీ రసము కరివేపాకు పొడితోనే అంతా తిన్నాం. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్కు చపాతి చేసుకొని కొంచెం రసము అది వేసుకొని చపాతీలకు కానీ బాగుంది, తినేసినాం మేము. అట్లా అదే ఇష్టపడినామనుకో ఏదన్నా కానీలే, మంచినీళ్ళు కానీలే ఇష్టపడినామనుకో అది మనకు పంచామృతంతో మాదిరి స్వీకరిస్తాము. ఇష్టపడకుంటే ఏదైనా కానీ తినలేము, తాగలేము. అదే మనకు భగవంతుడు ఇచ్చినాడు కాబట్టి దాన్నే మనం ఏదో మంచి వంటలాగా అనుకొని తినాలి. ఏదన్నా కానీ ఇష్టం లేకున్నా అలవాటు చేసుకుంటే తింటాం మనము. మళ్ళీ వచ్చేసి వేరే వాళ్ళు మేమేలే తిరుపతికి పోయింటే కలకండ చాలా తెచ్చిండ్రు. ఒక ప్యాకెట్ అట్లే ఉండిపోయింది. ఇంకేం చేద్దాం ఇది అనేసి నేను ఇట్లా రసంలోకి, సాంబార్లోకి ఇట్లన్నా వేసి జ్యూసుల్లోకి వేసి అయిపు చేద్దాము, మనకేమి షుగర్ లేదు కదా దానివల్ల వేసుకోవచ్చేమోలే అనేసి నేను దీంట్లోకి కానీ పొల్లోకి కానీ బెల్లం వేయకుండా ఇంకా దీన్ని పడేయలేను. చూసి నేను ఎవరైనా పిల్లలకి ఇస్తే, ఇప్పుడు పిల్లలు ఎందుకో కలకండ తినరు, నేను కానీ ఎందుకో నాకు కానీ ఇష్టం లేదు. ఇంకా మా వారు ఎప్పుడన్నా తింటారో ఆ ప్యాకెట్, ఇంక 2 ప్యాకెట్లు ఉంటే ఓ ప్యాకెట్ కష్టపడి అయిపు చేసినాము. ఇంకో ప్యాకెట్ ఉంటే
ఇట్లా ఈరోజు మార్నింగ్ టీలోకి వేసిన, మళ్ళీ వచ్చేసి ఇట్లా పొల్లేకి వేసినాను. ఏమన్నా మీకు ఇట్లాంటివి అవసరం పడతాయేమో, ఎప్పుడన్నా మిగిలినప్పుడు పడేయకుండా వేస్ట్ చేయకుండా భగవంతుని అందరి కడుపుల్లోకి పోతుంది భగవంతుని ప్రసాదం అనేసి అట్లాగాని నేను ఆ ఐడియాతో వేసుకున్నాను. ఇది వెల్లుల్లి వేస్తాను. వెల్లుల్లి వేసేసేసి ఇప్పుడు ఆ కరివేపాకు బాగా నీడలోనే ఆరబెట్టుకోవాలి, కడిగి బాగా ఆరబెట్టుకున్నా నేను. ఇప్పుడు అదే కలకండ నేను తీస్తాండది. ఆ కలకండ తీసి ఇంకా జార్లోకి వేసేది. అదిగో అంత కలకండ. బెల్లం బదులు నేను కలకండ వేసిన. షుగర్ వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కలకండ ఉంది కాబట్టి అందుబాటులో వేసినాను, లేక అది వేస్ట్ చేయలేక నేను తినలేక ఇట్లా వేసుకుంటాను. బాగుంటుంది అని, బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఆ విధంగా అది వచ్చేసి బాగా ఫస్ట్ అది గ్రైండ్ చేసేసిన తర్వాత ఇంక ఇది కరివేపాకు కానీ చల్లగా అయిపోతుంది. ఇట్లా ప్రతి దాంట్లోకి టిఫిన్లకు అవసరం పడుతుంది. ఏదో ఒకటి చేసుకుంటా ఇట్లా చేసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండండి. మీ పిల్లల్ని, మీ భర్తను, అత్త మామను అందరినీ బాగా మీ చుట్టూ ఫస్ట్ ఇంట్లో ప్రేమించండి. మీ చుట్టూ ప్రేమించవచ్చు మనము. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని ప్రేమించాల. ఎవరన్నా మాట్లాడిని బాగా మాట్లాడండి. మనకి ఇష్టం లేకున్నా కానీ, ఇష్టం లేనిదేం మాట్లాడము, కానీ కొంచెం మాట్లాడాల. మాట్లాడుకోకుండా ఉన్నా కానీ అది నరదిష్టి చాలా తగులుతుంది. మనం మాట్లాడుతా అంటే మనతో మాట్లాడుతున్నారు అనేసి వాళ్ళు మన మీద అనుకోకుండా నరదిష్టి అనేది తగలదు. ఈ కలియుగంలో నరదిష్టిలు ఎక్కువ అంట. మనతో మనం మాట్లాడుకోకుండా సైలెంట్గా మనకు నచ్చలా అని సైలెంట్గా ఉన్నా కానీ అది ఇంకా ఎక్కువ, వాళ్ళు మన గురించి ఇంకా ఎక్కువ అనుకొని ఆమెకి ఎంత ఉంది చూడు అహంభావం అనేసి ఇంకా చాలా పెడతారంట. కాబట్టి మనకి ఇష్టం లేదనుకో, వాళ్ళు 10 మాట్లాడుతున్నారు అనుకో, 2 దాంట్లకు అని సమాధానాలు చెప్దాము. ఇట్లా నాకు చిన్న చిన్నవి తెలిసిండేటివి, నాకు వేరే వాళ్ళు పెద్దోళ్ళు చెప్పిండేటివి నేను ఏడన్నా ప్రవచనాలకు అట్లా ఎప్పుడన్నా మా వారు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు పిలిచబోతాడు, అట్లా పోయినప్పుడు ఇనిండేటివి మీ ముందుకు తెస్తాను. ఇంకా ఈరోజు వీడియో ఇదే. మనం మరొక వీడియోలో కలుద్దాము. ఆ విధంగా అంతా తీసేసుకొని బాగా అట్లా అంతా కలబెట్టినామనుకో బాగా అంతా కలుస్తుంది. టేస్ట్ చూసి కానీ చెప్తాను, ఏమన్నా ఉప్పు కారము తగ్గిందేమన్నా, బాగా సరిపోయినాయి. అలా అన్నీ ఈరోజు ఒక 3 రోజులు మాకు పొడి అనేది ఈ పొడి వాడతాం.